everyone, this is ABC Rocks. ఈరోజు నేను మీకు ఒక డివిజన్ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్తో మీరు కోషెంట్ అండ్ రిమైండర్ రెండు కనుక్కోగలుగుతారు. ఈ ట్రిక్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 611 డివైడెడ్ బై 9 తీసుకుందాం. సో ఇప్పుడు ఈ డివిజన్ ట్రిక్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ డివైజర్ని ఇక్కడ రాసుకోవాలి అండ్ కొంచెం స్పేస్ ఇచ్చి ఆ డివిడెండ్ కూడా రాసేయాలి. దాని తర్వాత ఇట్లా గీయాలి. దాంతో ఈ డివైజర్కి నియరెస్ట్ బేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 9కి నియరెస్ట్ బేస్ 10. బేస్ అంటే 10 100s అట్లాంటివి, అంటే 10 పవర్స్ అనుకోండి. సో ఇప్పుడు నియరెస్ట్ బేస్ 10. సో ఇప్పుడు ఇక్కడ ఆ బేస్కి అండ్ డివైజర్కి డిఫరెన్స్ రాయాలి. సో 10 and 9 డిఫరెన్స్ 1. సో ఇప్పుడు ఇక్కడ 1 రాస్తాము. సో ఇప్పుడు ఇక్కడ బేస్కి ఎన్ని జీరోలు ఉన్నాయో అన్ని పార్ట్లుగా డివైడ్ చేయాలి. సో ఇక్కడ 0 ఓన్లీ 1 ఉంది. సో ఇక్కడ నేను 1 పార్ట్ అని అన్ని డివైడ్ చేసుకుంటూ వస్తాను. అండ్ ఇది కూడా మన రైట్ సైడ్ నుంచి మొదలు పెట్టుకుని లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఆర్ యూ కెన్ సే యూనిట్స్ డిజిట్ టు గ్రేటెడ్ డిజిట్స్. సో ఇట్లా బాగా గీసిన తర్వాత ఆ స్ప్లిట్ చేయాలి. జస్ట్ ఎక్కడెక్కడ బాగా గీసామో అక్కడ స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ రైట్ హ్యాండ్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్నవాడు ఆర్ అన్నిటిని గ్రేటెస్ట్ డిజిట్ ఈ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఈ నెంబర్ అండ్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ 10 and 9 ఆర్ బేస్ అండ్ డివైజర్ని మల్టిప్లై చేయాలి. సో 6 into 1 6 అండ్ ఆ 6ని దీని నెక్స్ట్ రాయాలి. సో ఇక్కడ సో ఈ కాలంకి నెక్స్ట్ కాలంలో రాయాలి 6. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి 7 వస్తుంది. 6 + 1. సో సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఇక్కడ 7 into 1 చేయాలి. సో 7 into 1 చేస్తే మనకి 7 వస్తుంది. అండ్ నెక్స్ట్ కాలం అంటే ఇక్కడ 7 ఇక్కడ రాస్తాం. సో మళ్ళీ రెండింటిని యాడ్ చేయాలి. సో మనకి 8 వస్తుంది. సో ఇప్పుడు మన రిమైండర్ వచ్చేసేసి 8 అండ్ మన కోషెంట్ వచ్చేసేసి 67. సో ఇప్పుడు 9 into 67 + 8 = 611. సో ఇక్కడ ట్రిక్ ఏంటో మళ్ళీ చెప్తాను. ఫస్ట్లీ నేను ఇట్లా గీసుకున్నాను. గీసిన తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ బేస్కి, మన నియరెస్ట్ బేస్కి అన్ని బార్లు గీసాను అండ్ వాటిని స్ప్లిట్ చేశాను. ఇక్కడ కాలమ్స్ గీసాను, అక్కడక్కడ బార్లు గీసాను. సో గీసిన తర్వాత ఈ బిగ్గర్ డిజిట్ని యాజ్ ఇట్ ఈజ్ రాశాను. అండ్ దాని తర్వాత ఆ బేస్ అండ్ డివైజర్ ఉన్న డిఫరెన్స్తో మల్టిప్లై చేశాను ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్. సో 6 into 1 6 వచ్చింది. అండ్ ఆ నెక్స్ట్ కాలంలో రాశాను, అంటే ఇక్కడ దాని తర్వాత ఈ రెండింటిని యాడ్ చేశాను. సో మనకి 7 వచ్చింది. అండ్ 7 into 1 మల్టిప్లై చేశాను. అండ్ 7 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ 7 into 1 రాశాను. దాని తర్వాత 7 1 యాడ్ చేశాను, 8 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది రిమైండర్ ఉంటుంది. అండ్ మిగతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న అన్ని మనకి కోషెంట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 236 డివైడెడ్ బై 7. సో నేను ముందరగా నేను చెప్పినట్టు గీసాను. సో ఇప్పుడు 7కి నియరెస్ట్ బేస్ తీసుకోవాలి. సో 7కి నియరెస్ట్ బేస్ 10. సో అండ్ 10 and 7కి డిఫరెన్స్ వచ్చేసి 3. సో నేను 3 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు 10కి ఓన్లీ 1 0 ఉంది కాబట్టి ఓన్లీ 1 పార్ట్లుగా డివైడ్ చేయాలి. అండ్ ఇక్కడ కాలమ్స్ గీస్తున్నాను నేను. సో ఇప్పుడు కాలమ్స్ గీస్తాను. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి 2 యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. సో 2 యాజ్ ఇట్ ఈజ్ రాశాను. దాని తర్వాత సెకండ్ స్టెప్ 2 into 3 6 ఇక్కడ రాయాలి. దాంతో 3 + 6 9. సో 9 into దాంతో నెక్స్ట్ 9 into 3 చేయాలి. సో 9 into 3 27. సో 27 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. సో ఇప్పుడు 27 + 6 వచ్చేసి 33. సో నేను ఇక్కడ 33 రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మన పోర్షన్ వచ్చేసి 29, రిమైండర్ వచ్చేసి 33. కాకపోతే రిమైండర్ అంటే 33 ఈజ్ గ్రేటర్ దెన్ 7. రిమైండర్ ఎప్పుడు డివైజర్ కంటే చిన్నగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ రిమైండర్ వచ్చేసి 7 కంటే చిన్నగా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 33ని మనం డివైడ్ చేస్తాం. సో ఇక్కడ నార్మల్గా చేయొచ్చు, అయితే ఈ ట్రిక్ వాడచ్చు. సో ఇక్కడ నేను నార్మల్గా ఇస్తాను. సో 7 into 4 వచ్చేసి 28 అండ్ 7 into 5 వచ్చేసి 35. సో మనం నార్మల్ డివిజన్ మెథడ్ ప్రకారం దీనికి వెళ్తాము. సో ఇప్పుడు రిమైండర్ వచ్చేసి 33 - 28. రిమైండర్ ఇస్ ఈక్వల్ టు 33 - 28 ఈజ్ ఈక్వల్ టు 5. అండ్ ఇప్పుడు కోషెంట్ వచ్చేసేసి కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు 29
ప్లస్ ఈ క్వశ్చన్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 4, సో 29 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 33. సో మన క్వశ్చన్ వచ్చేసి 33 అండ్ రిమైండర్ వచ్చేసి 5. ఇక్కడ ఏం పాయింట్ గుర్తించాలంటే ఈ 33 అంటే ఆ రిమైండర్ డివైజర్ కంటే గ్రేటర్ ఉంటే దాన్ని మళ్ళీ డివైడ్ చేయాలి. సో మనకు వచ్చిన ఆ డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్ని ఈ మనకు ముందర వచ్చిన క్వశ్చన్కి యాడ్ చేయాలి. సో ఇంకొక మోడల్ చూద్దాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ 754 డివైడెడ్ బై 8. సో ఇప్పుడు మనం ఫస్ట్ నియరెస్ట్ బేస్ కనుక్కోవాలి. సో ఇక్కడ నియరెస్ట్ బేస్ 10 అండ్ బేస్కి అండ్ డివైజర్కి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ 2, 10 minus 8 2. సో ఇప్పుడు బేస్కి ఓన్లీ 1 0 ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 బార్ పెడుతున్నాను అండ్ ఇప్పుడు నేను కాలమ్స్ గీస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి 7 యాజ్ ఇట్ ఈస్ రాయాలి అండ్ సెకండ్ స్టెప్ 7 into 2 14. సో మనం నెక్స్ట్ కాలంలో వస్తాం అంటే ఇక్కడ. సో ఇప్పుడు 14 plus 5 చేయాలి అంటే ఇక్కడ 19 అండ్ దాని తర్వాత 19 into 2 అంటే 38. సో ఇక్కడ మీకు ఈ 19 into 2 కొద్దిగా కష్టం అయితే ఈ పెద్ద పెద్ద నెంబర్స్ మల్టిప్లికేషన్ ట్రిక్ నేను ఆల్రెడీ నా వీడియో చేశాను, దాని మీద ఆ లింక్ డిస్క్రిప్షన్ వస్తే ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు 38 plus 4 వచ్చేసి 42. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 42 వచ్చేసి 8 కంటే గ్రేటర్, అంటే రిమైండర్ డివైజర్ కంటే గ్రేటర్, అది పాసిబుల్ కాదు. సో మనం 42ని మళ్ళీ 8తో డివైడ్ చేయాలి. సో 42ని 8తో డివైడ్ చేస్తే 8 into 5 40 అండ్ 8 into 6 48. సో మనకి నార్మల్ డివిజన్ మెథడ్ ప్రకారం ఇది సెలెక్ట్ చేస్తాం. సో రిమైండర్ వచ్చేసేసి r is equal to 42 minus 40 is equal to 2. Remainder is equal to 2. And next quotient వస్తే, సో ఇక్కడ quotientలో ఇక్కడ మనకి 2 digits ఉన్నాయి, కానీ యాక్చువల్లీ మనం బార్ ప్రకారం ఓన్లీ 1 digit ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఒక డిజిట్ని వదిలేసేసి మిగతా డిజిట్స్ అన్ని, అంటే ఇక్కడ ఓన్లీ 1 ఉంది, దాన్ని నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేసేస్తాం. సో 7 plus 1 అంటే 8 అండ్ ఈ 9 యాడ్ చేసి సో 89 అండ్ ఈ నెంబర్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి మన క్వోషంట్ వచ్చేసేసి 89 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 94. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ సపోజ్ 2 బార్లు ఉన్నాయి అనుకోండి, అంటే నియరెస్ట్ బేస్ 100 ఉంటే ఇక్కడ 2 బార్లు ఉంటాయి, అప్పుడు 19 ఉంటే యాజ్ ఇట్ ఈస్ 8191 అని రాసేస్తాము, అంటే 719. సో ఇక్కడ మనం 719 యాజ్ ఇట్ ఈస్ రాస్తాము. కాకపోతే ఇక్కడ మనకు ఓన్లీ 1 బార్ ఉంది. సో 1 బార్ ఉంది కాబట్టి మనం 89 రాస్తాం, ఈ 1ని యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని బార్లు ఉంటే అన్ని డిజిట్స్ ఆ కాలమ్కి ఉండాలి. సో ఎక్స్ట్రా డిజిట్స్ అన్ని నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కాలమ్కి యాడ్ చేస్తాం, సేమ్ క్యారీ ఓవర్ లాంటిది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 8395672 డివైడెడ్ బై 99. సో ఇప్పటి వరకు మనం అన్ని చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, అది మీకు అర్థం కావడం కోసం, మీకు క్లియర్గా ఉండడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు నేను పెద్ద ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మీకు నిజంగా ట్రిక్ అర్థమైందో టెస్ట్ చేసుకోవడం కోసం మీ వీడియోని పాజ్ చేసి ఇది ఒకసారి ట్రై చేయండి, నేను ఎట్లాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతాను. ఫస్ట్ నేను అంతా గీసాను, అందులో ఇప్పుడు నియరెస్ట్ బేస్ సెలెక్ట్ చేయాలి. ఇందాక వరకు మా నియరెస్ట్ బేస్ 10, కాకపోతే ఇక్కడ 100, ఎందుకంటే ఇది 100కి దగ్గర ఉంది కాబట్టి. సో మా నియరెస్ట్ బేస్ వచ్చేసి 100 అండ్ డివైజర్ బేస్కి డిఫరెన్స్ ఇక్కడ 1. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం బార్లు గీయాలి. ఇందాక మనకి ఒక్క 0 ఉంది కాబట్టి ఒక్క బారే గీసాం, కాకపోతే ఇక్కడ 2 zeros ఉన్నాయి, సో 2 bars గీయాలి. అండ్ మనము నేను స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను. సో దీనికి 2 digits లేవు, 2 రెండింటికి కలిపి ఒక బార్ గీయలేము. సో జస్ట్ ఒక బార్ గీసే సరిపోతుంది. సో ఇప్పుడు కాలమ్స్ గీయాలి, బార్స్ పక్కన గీసేస్తున్నాను. సో జస్ట్ బార్స్ పక్కన గీస్తాను. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ 8 రాయడం, దాని సెకండ్ స్టెప్ 8 into 1, సో ఇక్కడ 8 రాయడం. సో 39 plus 8 వచ్చేసి 47, సో నేను ఇక్కడ 47 రాస్తాను. సో నెక్స్ట్ 47 into 1 is equal to 47, సో నేను ఇక్కడ 47 రాస్తున్నాను. అండ్ 56 plus 47 is equal to 103. సో దాంతో 103 into 1 is equal to 103.
సో ఇప్పుడు 103 ప్లస్ 72 ఈజ్ ఈక్వల్ టు 175. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిమైండర్ వచ్చేసి 175 అండ్ ఇదంతా కోషెంట్. సో ఇక్కడ రిమైండర్ డివైజర్ కంటే గ్రేటర్గా ఉంది. సో 175 గ్రేటర్ దాన్ 99. సో ఇప్పుడు మనము దీన్ని డివైడ్ చేయాలంటే 175 డివైడ్ బై 99. 175 డివైడ్ బై 99 కొద్దిగా కష్టంగా ఉంటే మీరు ఈ మెథడ్లోనే మళ్ళీ ఈ ట్రిక్నే మళ్ళీ దీని మీద కూడా వాడచ్చు. కాకపోతే నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. 99 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 99 అండ్ 99 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 198. సో 99 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 199. సో ఇక్కడ మన డివిజన్ ప్రకారం 99 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 99 సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 175 minus 99. సో ఈజ్ ఈక్వల్ టు 76. సో ఇప్పుడు రిమైండర్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం కోషెంట్ కనుక్కోవాలి. సో కోషెంట్ వచ్చేసి ఇందాక వరకు మనకు ఓన్లీ 1 బార్ ఉంది కాబట్టి ఓన్లీ 1 డిజిట్ మ్యాక్సిమం ఉంటుంది. సో మనం 2 డిజిట్స్ ఉంటే దాని నెక్స్ట్ డిజిట్ని యాడ్ చేసేస్తాం పక్కదానికి. కాకపోతే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 2 బార్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ మ్యాక్సిమం హోల్డ్ చేయగలుగుతుంది. సో ఇక్కడ 47 ఉన్నా కూడా నో ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ 103, ఇక్కడ 3 డిజిట్స్ కాకపోతే ఓన్లీ 2 బార్స్. సో ఇప్పుడు 2 బార్స్ ఉన్నాయి, 2 డిజిట్స్కి ఒక బార్ ఉంది కాబట్టి మనం ఇక్కడ 2 డిజిట్స్ వరకు పెట్టగలుగుతాం. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 2 డిజిట్స్ ఒక బార్ గీసాను. సో మిగిలిన డిజిట్స్ అన్నింటినీ నెక్స్ట్ దానికి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 మిగిలింది. సో అంటే 47 ప్లస్ 1 వస్తుంది. సో 48. సో 48. సో ఇప్పుడు కోషెంట్ వచ్చేసి 84803 అండ్ ఇక్కడ ఉన్న కోషెంట్ 99 ఇంటూ 1లో 1 తీసుకోవాలి. సో ప్లస్ 1. సో ఈజ్ ఈక్వల్ టు 84804. సో కోషెంట్ వచ్చేసి 84804. సో ఇప్పుడు 84804 ఇంటూ 99 ప్లస్ 76 ఈజ్ ఈక్వల్ టు 8395672. నేను జస్ట్ ఇక్కడ డివిజన్ కరెక్ట్ కదా చెక్ చేశాను. సో మీరు క్యాల్కులేటర్ పెట్టుకుంటే చెక్ చేసుకోవచ్చు, మీకు అదే వస్తుంది. సో ఇదే ట్రిక్. సో ట్రిక్ చూసారు కదా, ట్రిక్ అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా అంత సింపుల్గా ఉందో. సో ఈ ట్రిక్ బేసిక్ దగ్గరకు ఉంటేనే ఈజీగా ఉంటుంది, మిగతా వాటిని కూడా వర్క్ అయింది, కాకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా ఈజీయర్ వే అండ్ పెద్ద పెద్ద నెంబర్స్ ఆర్ పెద్ద పెద్ద డిజిట్స్ డివైజర్ కూడా ట్రిక్ చెప్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ తప్పకుండా నొక్కండి. అప్పుడే మీకు నేను పెట్టిన వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.